దేవుని వాక్యంలో నుంచి లేవియాకాండము 23వ అధ్యాయము లేవియాకాండము 23వ అధ్యాయము 9-10 వచనాలు చదవగా ధ్యానం చేసుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. లేవియాకాండము 23వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, నేను మీకు ఇచ్చిన దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. సర్వశక్తియు మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం నాయన. ప్రియ ప్రభువా, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నీ సన్నిధిలో చేరి రాత్రంతా నీతో గడుపుటకు, నీతో సహవాసం చేయుటకు, మా హృదయాన్ని సన్నిధిలో కుమ్మరించుకున్నటకు ప్రభువా, ఏవేవి మాకు బాధాకరముగాను, ఏ విషయాల్లో మేము శత్రువుల చేత కొట్టబడుతున్నామో, బలహీనంగా ఉన్నామో, వాటి విషయంలో నీకు బొర్ర పెట్టుకొని విజయం పొందు నిమిత్తమై ఈ దినమును మా కోసం ఏర్పాటు చేసి ప్రభు కృప చూపినందుకే నీకు వందనాలు. ఇప్పటిదాకా తండ్రి, ఈ ముఖ్యమైన సమయంలో, ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ లేఖనంలోంచి నీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. ప్రభువా, నువ్వు మాట్లాడితే మాకు జీవం కలుగుతుంది, నువ్వు మాట్లాడితే మా మార్గంలో వెలుగు ఉదయిస్తుంది నాయన. నువ్వు మాట్లాడితే మా హృదయాలు నెమ్మదిగా ఉంటాయి ప్రభువా, ఆదరణ కలుగుతున్నది ప్రభువా, హెచ్చరిక కలుగుతున్నది. నీ రాజ్యంలోకి మేము చేరినట్లుగా మమ్మల్ని సరిచేసుకోగలుగుతాం తండ్రి. కృపగల దేవా, ఈ దినము మీరు మాతో మాట్లాడి నిలబడచ్చు. నేను వచ్చేవాడిని, మట్టివాడిని ప్రభువా, నువ్వు మాట్లాడితే తప్ప ప్రభువా ఏది జరగదు నాయన. కనుక నన్ను నేను సంపూర్ణమైన అర్పించుండగా ప్రభువా, నీవే నీ చేతి బోరగాను ప్రభువా, యజమానులు వాడుకుంటూ అర్హమైన పాత్రగాను మీరు మలుచుకొని అందరితో, నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. వినగల చెవు మాకు దయచేయండి. నీ స్వరం వినట్లుగా ప్రభువా మా హృదయం యొక్క తలుపులు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. శత్రు యొక్క ప్రతిక్రియను మీరు లయపరచండి. ప్రతి నిద్రమొద్దు పరధ్యానం అనాలోచితమైన మనస్సు యేసు నామములో కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకోమని, ఈ ఉపదేశం ద్వారా మీరు దర్శించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ లేవియాకాండంలో ముఖ్యంగా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రభు 7 పండుగలు ఇచ్చారు. చెప్పండి, ఎన్ని పండుగలు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు 7 పండుగలు ఇచ్చారు. నేను చెప్తాను. దానిలో ఫస్ట్ పండుగ పస్కా పండుగ, రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ, మూడవ పండుగ ఇప్పుడు మనం చదువుకున్న ప్రథమ ఫలముల పండుగ, నాలుగవ పండుగ పెంతెకోస్తు పండుగ లేక వారముల పండుగ, కోతకాలపు పండుగ, ఐదవ పండుగ చెప్పండి, ఐదవ పండుగ శృంగధ్వని పండుగ లేక బూరల పండుగ అంటారు, శృంగధ్వని పండుగ, ఆరవ పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ, ఏడవ పండుగ గుడారాల పండుగ లేక పర్ణశాలల పండుగ. ఇవి ఈ 7 పండుగలు ప్రభు ఇశ్రాయేలుకి ఆచరించమని చెప్పిన పండుగలు ఇవన్నీ. అయితే ఈరోజు ఆ పండుగల గురించి మొత్తం నేను మీ ముందుకు తేవాలని ప్రేరేపించబడలేదు, కానీ నా హృదయంలో ఉన్న ప్రేరేపణ ప్రథమ ఫలముల పండుగ యొక్క ఉద్దేశము, దాని యొక్క ఆత్మీయ అర్థం మన జీవితంలో ఏ విధంగా ఆత్మీయంగా మనకు వర్తిస్తుందో, నూతన నిబంధనలో ఉన్న మనకు యేసు రక్తం చేత కడగబడి కొనబడిన మనకు ఆ ప్రథమ ఫలముల పండుగ వల్ల కలిగే ప్రయోజనం ఏంటి,
దీని యొక్క ఆత్మీయ అర్థం ఏంటి మన జీవితాల్లో, ఈ పండగ ద్వారా దేవుణ్ణి ఏ విధంగా మనం మహిమపరచాలి అనే యొక్క భాగాన్ని ఈరోజు చూద్దాం. ఇక్కడ ఇందాక మనం చదివిన లేవియ కాండము 23వ అధ్యాయము ఈ 9, 10, 11 వచనములో ఇశ్రాయేలీయులంట వాగ్దాన దేశంకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ఏ సందర్భంలో చెప్పండి అంటే వారు అరణ్యములో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడి, ఐగుప్తు దేశం నుంచి లేక ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి విమోచించబడి దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం వెళ్తున్నారు. ఆ మార్గం మధ్యలో అరణ్యంలో వీరు ఉన్నారు. ఈ అరణ్యంలో ప్రభువు మాట్లాడుతూ, ఇప్పుడు మీరు విత్తట్లేదు కదా, ఇప్పుడు మీరు విత్తలేదు, కూర్చుకోవట్లేదు, కొయ్యట్లేదు, కానీ ఒకనొక దినము రాబోతుంది, మీరు నేను వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తారు. అప్పుడు మీరు విత్తటానికి, కొయ్యటానికి, కూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలని ఇప్పుడే చెప్తున్నారు ప్రభు. అప్పుడు ఏం చేయాలంటే, మీరు విత్తనం వేశాక పంట వచ్చినప్పుడు చూడండి, విత్తనం వేశాక పంట వస్తుంది కదా, ఆ పంట అంతట్లో మొదటి పనను, ఆ చేను దగ్గరికి వెళ్ళేది గోధుమ పంట కావచ్చు, యవల పంట కావచ్చు, ఆ పంటంతా కోసే ముందు, కోత ముందే, అంటే పంట వచ్చింది ఇక రేపో మాపో కోస్తాము, ధాన్యము ఇంట్లోకి చేర్చుకోవాలని దినము కొన్ని దినముల ముందే మీరు చేను దగ్గరికి వెళ్ళి ఒక పనను ఎంత తీసుకురావాలి? ఒక పనను ఆ చేను నుంచి కోసి మీరు ప్రత్యక్షపు గుడారం దగ్గరికి తీసుకురావాలి. ఎక్కడైతే దేవుడు తన నామం నిలుపుటకు ఏ స్థలం అయితే నిర్ణయించాడో, ఎక్కడైతే యాజకులు, ప్రధాన యాజకులు సేవ చేస్తున్నారు, ఆ ప్రాంతం దగ్గరికి ఆ మొదటి పనను కోసి తీసుకొచ్చి యాజకుని దగ్గరికి తీసుకురావాలని ప్రభువు చెబుతున్నారు. ఎందుకు ఇది ఇశ్రాయేలుకు చెప్పబడిందంటే, మొదటిగా ఇశ్రాయేలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కృతజ్ఞత. హల్లెలూయా! కృతజ్ఞత కలిగి ఉండటం. ఇంచుమించు 430 సంవత్సరాలు, ఈ అరణ్యయాత్రతో కలుపుకొని 470 సంవత్సరాలు వారు ఊడిగం చేశారు. నిజమే వాళ్ళు కష్టపడ్డారు 430 సంవత్సరాలు, నిజమే వాళ్ళు విత్తారు 430 సంవత్సరాలు, నిజమే వాళ్ళు కోసారు 430 సంవత్సరాలు. కానీ ఆ కోసిన పంట, విత్తిన పంట వారు తినలా. ఎవరి కోసం సమకూర్చారు? ఐగుప్తు రాజైన ఫరో కోసమే సమకూర్చారు. వారు పిడికిలి అన్నం తిని సరిపెట్టుకునేవాళ్ళు. లేకపోతే ఫరో ఇస్తే తప్ప వాళ్ళకి తిండి ఉండేది కాదు. ఫరో దయదలిసి ఇస్తే తప్ప, వారు కష్టపడినప్పటికీ, వారు విత్తినప్పటికీ, వారు నీరు కట్టినప్పటికీ 430 సంవత్సరాలు ఫరో అంత ముద్ద పడేస్తే తప్ప, రాత్రి పగలు చాకిరీ చేస్తే అంత ముద్ద తినేవాళ్ళు. వారికి నెమ్మది లేదు, సంతోషం లేదు, తృప్తి లేదు వారి జీవితాల్లో. కానీ ఇప్పుడు ఆ బానిసత్వం మొత్తం తొలగించి వేసి, ఆ ఆయాసకరమైన ఆ పేదరికాన్ని అంతటిని కొట్టివేసి, దేవుడు తన కరుణాహస్తం చాపి వారు నాటని తోటలు, వారి త్రవ్వని బావులు, వారి కట్టని పురములను దేవుడు అనుగ్రహించి ఇంత కృప చూపాడు కనుక ప్రభు అంటున్నాడు, మీ నుంచి నేనేం కోరుకుంటున్నాను తెలుసా? కృతజ్ఞత. కృతజ్ఞత ప్రభు కోరుకుంటున్నాడు. ఆ పంటంతట్లో మొదటి పన తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలంట? దేవుని దగ్గర యాజకుడి లేక దేవుని ప్రతినిధిగా ఉన్న ఆ ప్రధాన యాజకుడి దగ్గర తీసుకురావాలంట. మొదటిగా ఈ అర్పణ ద్వారా ఈ మొదటి పనును తీసుకెళ్ళి దేవుని మందిరంలో అర్పించడం ఏం చూపిస్తుందంటే కృతజ్ఞత. మన జీవితంలో ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నాం ప్రియులారా? ప్రభు మన స్థితిగతుల్లో ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉందో మనం తలుచుకోవాలి. ఒకప్పుడు మన స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రభు మన స్థితిని ఏ విధంగా మార్చాడు, అది మనం తలపోసుకుంటే మన హృదయంలో నిత్యముగా కృతజ్ఞత పుట్టక మానదు కదా. నిత్యముగా పుట్టింది కృతజ్ఞత. శత్రువు ఎన్ని తలుపులు మూసినా ప్రభు ఆశ్చర్యరీతంగా వేరే ద్వారం తెరిచి, తన ద్వారం తెరిచి ఏ విధంగా మన ఆకలి తీర్చాడు, మనకు నెమ్మదినిచ్చాడు, మన తల ఎత్తాడు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన హృదయాల్లో కృతజ్ఞత ఉంటుంది.
కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞత ఉంటే ఏం చేస్తాం తెలుసా? దేవునికి మనం కేవలం మనం ధనం మాత్రమే కాదు, మన హృదయాన్ని ఇస్తాం, మన సమయాన్ని ఇస్తాం. ఇవన్నీ దేవునికి ఎంతో ధారాళంగా ఇచ్చివేయగలుగుతాం. ఎప్పుడు? కృతజ్ఞత ఉంటే. చూడండి, కృతజ్ఞత ఉంటే ఇంత తక్కువ మంది వచ్చేవాళ్ళు ఈరోజు ఆన్లైన్ ప్రేయర్కి. ప్రభు ఎన్ని కార్యాలు చేస్తున్నప్పటికీ, ప్రభు ఎన్ని అద్భుతాలు చేయాలని ఆశపడినప్పటికీ, మనం గడిచిన దినాల్లో ప్రభు చేసిన కార్యాలు మర్చిపోవడం బట్టి భవిష్యత్తులో ఉన్న దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోలేకపోతున్నాం. ఒకటి, ఈ ప్రథమ ఫలముల పండుగ ద్వారా ప్రభు మన నుంచి లేక ఆనాడు ఇశ్రాయేలుకి కావచ్చు, ఈ దినం మనకు కావచ్చు, ప్రభు మన హృదయంలో కృతజ్ఞత కలిగి ఉండాలని కోరుతున్నాడు. కృతజ్ఞత కలిగి దేవుణ్ణి సేవించటం, దేవునికి ఇవ్వటం, దేవుణ్ణి మహింపరచటం ప్రభు కోరుతున్నాడు ప్రియులారా. రెండోది, ఈ ప్రథమ ఫలముల పండుగ ద్వారా ప్రభు మనతో మరొకసారి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రథమ ఫలముల పండుగ అనగా ప్రథమంగా దేవుని సన్నిధికి తీసుకురావటం. కోతంతటిని కొయ్యకూడదు. ముందేం చేయాలి? వెళ్ళి ఆ కోతంతా కొయ్యక ముందే మొదటి పనును తీసుకువెళ్ళి దేవుడికి అర్పించాలి. అనగా ప్రభు మన నుంచి కోరుతున్న ప్రభుకి హృదయవాంఛ ఏంటో తెలుసా? మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలని కోరుతున్నాడు. హల్లెలూయా. కోతంతా కోసేసి కొట్లో కూర్చుకొని అమ్మేయాల్సింది అమ్మేసి నాకు ఉంచుకోవాల్సింది ఉంచుకొని మిగిలింది ఇద్దామని చెప్పట్లా, మిగిలి ఇవ్వండి అని చెప్పట్లా. ఇశ్రాయేలుకి చెప్పొచ్చు, అయ్యా మీరు మొత్తం కోతంతా కోసుకోండి, కొంచెం గానుగుల్లో కొట్లలో చేర్చుకోండి, కొంత అమ్ముకోండి, మిగిలింది ఉంటే నాకు ఇవ్వమని చెప్పాలా ప్రభు. మొదట తీసుకొచ్చి నా మందిరంలోకి రమ్మండి. మన క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న మనం ఒకటి కృతజ్ఞత, రెండోది దేవుణ్ణి అన్నిటికంటే ముందు పెట్టడం. మన బంధు వర్గాల కన్నా, మన కుటుంబస్తుల కన్నా, మన సంపాదన కన్నా, మనకన్నా దేవుణ్ణి ముందు పెట్టడం. ప్రభు చెప్పారు, ఎవడైనా నన్ను వెంబడింపకోరని ఎడల పరలోకం చేరాలంటే ఏం చేయాలి? ప్రభువుని వెంబడించాలి కదా. అందరూ ఒప్పుకుంటారు ఈ విషయాన్ని. పరలోకం చేరాలంటే ప్రభువుని వెంబడించాలి. ఎవడైనా పరలోకం చేరాలి అంటే నన్ను వెంబడించాలి. నన్ను వెంబడింపకోరు వాడు ఎవరైనా ఉంటే, ఎవడైనా నన్ను నిజంగా వెంబడించాలని ఆశపడుతుంటే తను మోసం చేసుకోకూడదు. ఏ విధంగా అంటే, మొదటగా ప్రభు అంటాడు తన ప్రాణమును సహా ద్వేషించాలంట. చూడండి, పరలోకం పోవాలంటే అన్నదమ్ముల్ని, అక్క చెల్లిండ్రి, తమ కుటుంబస్తుల్ని, వీళ్ళందరికన్నా తన ప్రాణము కన్నా, మన ప్రాణాల కన్నా ప్రభువుని ఎక్కువగా ప్రేమించేవాడు మాత్రమే, ప్రభువుకు ప్రథమ స్థానం ఇచ్చేవారు మాత్రమే ఆయన వెంబడించేవారు. అట్లా వెంబడించేవారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు చెప్పండి? దేవుని రాజ్యానికి వెళ్తారు. ఈనాటి కాలంలో అట్లా కాదు కదా. దేవుణ్ణి ఏదో ఒక మూల పెడుతున్నాం, ఆదివారానికి పరిమితం చేయటము, ఏదో ఒక రోజుకు పరిమితం చేయటం, ఏదో ఒక దినానికి పరిమితం చేయటం. కొంతమందికి క్రిస్మస్కే పరిమితం చేస్తారు యేసయ్యని. ఎప్పుడు కనిపించిన వాళ్ళు కూడా ఎప్పుడు వస్తారు? క్రిస్మస్ని ప్రత్యక్షం అవుతారు, కొత్త బట్టలు వేసుకొని తల మెరిసిపోతూ ఉంటారు. ఎప్పుడు ప్రత్యక్షం కాని వారు కూడా జనవరి 1కి ప్రత్యక్షం అవుతారు. ఎందుకు? వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఒక్కరోజు దేవునికి ఇస్తే చాలు, ఏదో మేలు జరిగిద్ది, ఏదో అద్భుతం జరిగిద్ది. అంతా కాదు పిల్లగడ, ఎప్పుడు అట్లా అద్భుతాలు జరగవు. ప్రభువును మనం వెంబడిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. పూర్ణ హృదయంతో వెంబడిస్తే అద్భుతాలు జరుగుతాయి. మనలో జరుగుతాయి, మన ద్వారా జరుగుతాయి అద్భుతాలు. దేవుని బిడ్డల మీద మనం గమనించాలి. దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామా? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా? మన సమయంలో, మన ధనములో, మన హృదయంలో దేవుని స్థానం ఎక్కడ? దేవుని స్థానం ఎక్కడ? ఒక మూల పెట్టేస్తున్నాము దేవుణ్ణి. మన ఆలోచనలో దేవుని స్థానం ఎక్కడ ఉంది? మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ప్రథమ ఫలముల పండుగ నుంచి ప్రభు నేర్పిస్తున్న మాట ఒకటి కృతజ్ఞత, రెండవది చెప్పండి దేవునికి మొదటి స్థానం. అన్నిటికంటే మొదటి స్థానం దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడు ఎంత అద్భుతంగా ఉంటుందో మన జీవితం. ప్రభు అన్నాడు,
నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా నా రాజ్యం చేరమని చెప్పాడు. చెప్పారా లేదా? ప్రభు చెప్పారు. నాకంటే ప్రభుని యేసుక్రీస్తు కన్నా మనం ఎవరిని ఎక్కువ ప్రేమించినా, అది ఎవరైనా కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన కుటుంబంలో వ్యక్తులు కావచ్చు, మన ప్రాణం కావచ్చు, ప్రభువుని కన్నా మనం ఎవరిని ఎక్కువ ప్రేమించినా ప్రభువు తట్టుకోలేడు దాన్ని. ప్రభు దాన్ని తట్టుకోలేడు. చూడండి, భార్యాభర్తల విషయంలో మనం చూద్దాం. ఒక భర్త ఏం కోరుకుంటాడు భార్య దగ్గర నుంచి? భార్య ఉందనుకోండి వచ్చి, ఏమండి ఆదివారం మాత్రం వచ్చి మీకు వండవలసింది వంటాను, చేయవలసింది చేస్తాను, మిగతా 6 రోజులు పట్టించుకోమాకండి, నేను ఎక్కడికి వెళ్తాను అడగమాకండి అందనుకోండి ఒక భార్య. మీ భర్తలు ఒప్పుకుంటారా? మరి యేసు ప్రభు మనకు భర్త, అవునా కదా? మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆదివారం ఒక్కరోజు మాత్రం కనబడి, మిగతా రోజులన్నీ నా ఇష్టం అనుకుంటా, ఇష్టం వచ్చిన చోట్లకు వెళుతూ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టుగా తలంచుకుంటూ, ప్రభు దేనైతే వద్దన్నాడో దాన్ని చేస్తూ ఉంటే మరి ప్రభు ఒప్పుకుంటాడు చెప్పండి? ఆయన కోపం రాదా? ఆయనకి రోషం రాదా? పోరాటాడు కదా కొరింథీయుల సంఘంతో పౌలు గారు అంటారు, ఆయనకి రోషం పుట్టింతుమా, ఆయనకంటే మనం బలవంతులమా అని ప్రశ్నిస్తాడు. అవునా? మనం ఆయనకంటే బలవంతులమా? ఆయనకు రోషం పుట్టించి మనం నిలవగలుగుతామా? ఆయనకు కోపం పుట్టించి మనం నిలగలుగుతామా ఈ భూమి మీద? నేను బయట వాళ్ళ గురించి మాట్లాడతాను, మందిరానికి వస్తున్న క్రైస్తవులైన మనతోనే ఈ మాటలు ప్రభు చెప్తున్న మాటలు. కాబట్టి ఒక పురుషుడు ఒప్పుకోడు, తన భార్య ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఒప్పుకోడు కదా. ఒక రోజు వచ్చి పని చేస్తాను, ఒక రోజు వచ్చి మీతోనే ఉంటాను, మిగతా రోజు నన్ను అడగమాకనంటే ఎంత రోషం అది, ఎంత రక్తం మరిగిపోద్ది కదా. మరి ప్రభువుకి ఎంత రక్తం మరిగిపోవాలి, ఎంత మండిపోవాలి లోపల. కాబట్టి ఈ దినం మన హృదయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, ఏదైనా నీకే మొదటిస్తాను, నువ్వు ఏది చెప్తే అది చేస్తానయ్యా, నీ నిర్ణయమే నాకు ముఖ్యం, నువ్వేమనుకుంటున్నావు అది ముఖ్యం, నీ సంతోషం నేను కోరుతున్నానని ప్రభువుకు మనం అప్పగించుకుంటే, ఆయనకు మొదటి స్థానం ఇస్తే, ఆయన నడిపింపు ఒప్పుకుంటే నిజంగా ఎంత ఆశీర్వాదం అంటే మామూలు ఆశీర్వాదం కాదు. ఆయన నడిపిస్తే అంట ఏమైందంట, ఎడారి ఏదైనా తోట అయిపోద్దంట. నడిపిస్తే ఆయన నడిపింపు లోపలి మనం ముందుకు పోతా ఉంటే ఎడారి లాంటి మన పరిస్థితులు, నిష్ఫలమైన పరిస్థితులు, ఎడారంటే ఏముండదు కదా, ఎడారి లాంటి పరిస్థితులు ఏదేను తోట వలె మారిపోతాయంట, పచ్చిక బయలు అవుతాయి అంట. గొర్రెలకు చూడండి, పచ్చిక బయలు దొరికితే ఎంత సంతోషం. గొర్రెలు మీరు మేపుతూ ఉంటారు, గొర్రెలు పచ్చిక బయలు కనపడితే గొర్రెకి ఎంత సంతోషమో, ఎంత ఆనందం, ఎంత తృప్తో అక్కడ. అట్లాగే మన జీవితాలు కూడా ప్రభు తృప్తికరంగా, నెమ్మది కలిగించే విధంగా, ఆదరణ కలిగించే విధంగా, సంతోషమును మనం పొందుకొని అనేకులకు సంతోషం కలిగించేవారిగా ప్రభు మారుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ఒక ఆత్మీయ అర్థంలోకి మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం చదవమ్మా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట చూడండి, ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడైతే ఈ నూతన నిబంధనలో అయితే నిద్రించిన వారిలో, లేక నిద్రించిన వారంటే చనిపోయిన వారిలో ఏంటంటే యేసు ప్రభు ఎట్లా ఇచ్చారంట, ప్రథమ ఫలముగా యేసు ప్రభు లేచారంట. హల్లెలూయా. అంటే ఏంటి? ఇప్పుడు పంట అంతా ఉంది కదా, పంట అంతా ఉంది. ఇప్పుడు పంట అంతట్లో యాజకుని దగ్గరికి తీసుకెళ్ళిన ఏంటిది? మొదటి పనను యాజకుని దగ్గరికి, ప్రత్యక్ష గుడారం దగ్గరికి ఆ వ్యక్తి తీసుకెళ్ళాలి. ఎట్లాగా? పంటంతా ఉన్న ఒక్క పనన మాత్రమే ప్రత్యక్షపు గుడారంలో వెళ్ళిందో, మొదటగా వెళ్ళింది. తర్వాత ఇవన్నీ కోస్తారు.
మిగతా పంట అంతా కోసే సమయం ఉంది, అవునా కాదా? మిగతా పంట అంతా కోసే సమయం ఉంది. కానీ మొదటగా కోసే పంట ఏంటి? మొదటగా కోయాల్సింది ఏంటి? మొదటి పన దేవునికి. అట్లాగే దేవుని బిడ్డలమైన మనం, యేసు ప్రభువు లేపబడ్డాడు. ఎక్కడి నుంచి? మృతుల్లో నుంచి. పాతాళం, అక్కడ రాయబడిన మాట, పాతాళం ఆయన బంధించి ఉంచుట అసాధ్యమంట. ఆయన మరణ వేదనను తొలగించుకొని లేచాడంట. మరణం ఆయన్ని బంధించలేకపోయింది, పాతాళం ఆయన్ని వశం చేసుకోలేకపోయింది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు, ఆయనలో ఏ పాపము లేదు. పాపము ఉన్నవారినే పాతాళం పట్టుకుంటుంది. చెప్పండి, పాపం ఎవరైతే ప్రేమిస్తారో, పాపం ఎవరైతే చేస్తారో, రహస్య జీవితంలో కావచ్చు, బహిరంగం కావచ్చు, ఎవరైతే పాపమును కలిగి ఉంటారో ఏం చేస్తే పాతాళం అంట అట్టి వారిని, మృంగాలని ఆశతో నోరు తెరుచుకుని ఉందంట. అమ్మో, చూడండి ఎంత భయంకరమైన మాట. ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించుకొని పరిశుద్ధంగా జీవిస్తారో పాతాళము అటువారిని ఉంచుకోలేదు. ఏ విధంగా మనం ఒక కుళ్ళిపోయిన సద్దన్నం నోట్లో పెట్టుకుంటే ఎట్లయితే ఊసేస్తామో, పాతాళం ఒకవేళ మింగాలని చూసినా సరే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి ఆయన మార్గాల్లో ఆయన వెంబడిస్తూ ఆయన్ని అధికంగా ప్రేమిస్తూ కృతజ్ఞత కలిగి ఆయనకే మొదటి స్థానం ఇస్తూ జీవిస్తారో పాతాళం వారిని మింగలేదు, ప్రయత్నించింది. దావీదు అంటాడు కదా, పాతాళపు పాశాలు నన్ను చుట్టుకున్నాయి. ఏంటంటే దావీదు ప్రార్థన చేస్తాడు 18వ కీర్తనలో, ఏమంటాడు? పాతాళపు పాశాలు నన్ను ఆవరించినాయి, మరణపు టూరులు నన్ను చుట్టుకున్నాయి. కానీ ఏ ఒక్క పాతాళ పాశం కానీ, ఏ ఒక్క మరణపు టూరు కానీ దావీదును మరణానికి తీసుకెళ్ళలేకపోయింది. దేవుని సమయం వచ్చినప్పుడే దావీదు వెళ్ళాడు, నిండు వృద్ధాప్యంలో దేవుని సన్నిధికి చేరాడు. కారణం, దావీదు దేవుని మార్గాల్లో నడిచాడు. హల్లెలూయా. దేవుని తన ముందు పెట్టుకున్నాడు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, ఆగమంటే ఆగిపోయాడు. ఎంత అద్భుతం అది. ఇప్పుడు ఎవరైతే ఏ విధంగా క్రీస్తు మృతుల్లో నుంచి లేచాడో, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచి జీవిస్తున్నారో వారు కూడా తగిన సమయమందు, ఒకవేళ మనం యేసు రాక ఆలస్యమై మనం నిద్రిస్తే, అనగా చనిపోతే, యేసు రాక ఆలస్యమై మనం చనిపోతే, ఒకవేళ యేసు ప్రభు వచ్చినప్పుడంట మనందరం మన వరసలో లేపబడతామంట. హల్లెలూయా. మృతుల్లో నుంచి లేపబడతాం. ఏ విధంగా మొదటి పన కోసి ఎక్కడికి వెళ్ళింది? ప్రత్యక్ష గుడారం దగ్గరికి, యాజకుడి దగ్గరికి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అట్లాగే యేసు ప్రభు మొదటి పనగా, ప్రథమ ఫలముగా పరలోకం చేరుకున్నాడు. ఏ విధంగా మిగతా పంటను కూడా తన సమయం ముందు కోస్తారు కదా, మిగతా పంటను కూడా ఆ సమయం వచ్చినప్పుడు కోస్తారు కదా, అట్లాగే మన సమయం వచ్చినప్పుడు, కడబోర మ్రోగినప్పుడు, ఒకవేళ మనం ప్రభువు రాగక ముందే మనం నిద్రిస్తే, ఒకవేళ చనిపోతే, మనం కూడా మన వరుసలో మహిమ శరీరాలతో లేపబడతాం. హల్లెలూయా. ఈ దీన శరీరాలతో కాదు. ఈ దీన శరీరం అంటే ఏంటి తెలుసా? రోగానికి లోనయ్యే శరీరం. ఊరికే రోగాలు కదా, ఊరికే బలహీనతలు ఈ దేహానికి. అంత పరిశుద్ధంగా ఉన్నా, మన ఈ లోకంలో ఎంత పరిశుద్ధంగా ఉన్నా మన దేహానికి బలహీనతలు వస్తాయి, రుగ్మతలు వస్తాయి, శోధనల గుండా వెళ్తాం, అలసత్వం గుండా వెళ్తాం, పోరాటం గుండా వెళ్తాం ఈ దేహం ఉన్నంతకాలం. కానీ ఎవరైతే ఈ దేహంలో ఉన్నప్పటికీ ప్రభువుని మొదటి స్థానంగా పెట్టి కృతజ్ఞతలకి జీవిస్తారో వారంట రాబో కాలంలో యేసు ప్రభు కడబూర మురిగినప్పుడు, మేఘం వచ్చినప్పుడు, ఆయన మేఘారుడై దేవదూతలతోనూ కోట్లాది దేవదూతలతో వచ్చినప్పుడు ఏమైతే తెలుసా? ఆయన వారందరూ మహిమ శరీరాలతో లేపబడబోతున్నారు. హల్లెలూయా. మహిమ దేహాలతో లేపబడబోతున్నారు. హల్లెలూయా. మన నిరీక్షణ అదే. ఇంకేముంది మనకి? ఈ లోకంలో సంపాదించుకుందామని కాదు కదా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం చదువుగా ధ్యానం చేద్దాం. సమస్తమును తనకు లోబరుచుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. చూడండి, ఆయనంట ప్రభు వచ్చినప్పుడంట, ప్రభు మేఘారుడే వచ్చినప్పుడంట
ఒకవేళ మనం అప్పటికే చనిపోతే, నిద్రిస్తే ఏమైందో తెలుసా? మహిమ దేహాలతో సమాధిని బద్దలు కొట్టుకొని లెగస్తామంట. సమాధి మనల్ని బంధించలేదు ఆ టైంలో. ఇప్పుడు ఒకవేళ రాళ్ళు వేసేసి, మట్టి కప్పేసి, సున్నం కొట్టేసి ఇప్పుడు ఆపొచ్చేమో. కానీ ప్రభు వచ్చినప్పుడు ఆయన వారందరంట ఆ సమాధులు బద్దలు కొట్టుకొని మహిమ దేహాలతో, యేసు ప్రభు ఏ దేహం కలిగి ఉన్నాడో ఆ దేహంతో లేవబోతున్నారు. ఒకవేళ యేసు ప్రభు రాకడేందు మనం సజీవులుగా ఉంటే ఈ మత్స్యమైన ఈ దేహాలన్నీ ఏమైపోతున్నాయి? మహిమ దేహాలుగా మార్చబడి, చనిపోయిన వారు లేపబడి, బ్రతికి ఉన్న మనం మార్చబడి, ఎట్లా? మహిమ దేహాలతో. ఇక్కడ రాయబడిన మాట చూడండి ఎంత బాగుంటుందో. సమస్తము తనకు లోబర్చుకొని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, అంటే బలహీనమైన ఈ శరీరమును ఎట్లా మారుస్తాడంట? తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మారుస్తాడంట. ఎంత అద్భుతమైన విషయం! తన మహిమ గల దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ఈ మహిమ గల దేహంతో ఏం చేస్తాం? పరలోకి వెళ్ళి నిద్రపోతామా? కాలు చాపుకొని నిద్రపోతామా? అక్కడ కాళ్ళు నొప్పులు ఉండవు. హల్లెలూయా! అక్కడ కాళ్ళు నొప్పులు ఉండవు. ఇప్పుడంటే కాళ్ళు నొప్పులు వచ్చి కాలు చాపుకోవడం, నిద్ర వస్తే నోరు పెద్దగా తెలిసి ఏగలు వెళ్ళిపోయినా సరే నోరు తెరవాల్సిందే. కనీసం చీకటి పెట్టుకున్న ఆవలించవచ్చుగా. ఉండవు. ఇక్కడ నొప్పులు, బాధలు, ఆయాసాలు, దుఃఖాలు, రోగాలు, వాటికి మందులు వాడటం, ఆ మందులు పడక మళ్ళీ ఇబ్బంది పడటం, ఈ దీన శరీరానికి ఇవన్నీ ఉంటాయి బతుకున్నంతకాలం. కానీ ప్రభు ఇచ్చే ఈ దేహముకి ఏముంటుంది? దానికి రోగం లేదు, దానికి దుఃఖం ఉండదు, నొప్పులు ఉండవు, ఆయాసం ఉండదు. మహిమ దేహాలతో మనం పరలోకంలో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ, గాన ప్రతిగానాలు చేస్తూ, ఆర్భటిస్తూ, ఆయన చెప్పిన పని పరలోకంలో చేస్తూ, ఎల్లప్పుడూ ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ, ఆయనలో పరవశిస్తూ ఉండబోతున్నాం. హల్లెలూయా! ఇది మన నిరీక్షణ. ఇందుకోసం మనం బతకాలి, డబ్బుల కోసం కాదు. డబ్బులు ఎక్కువ వస్తాయంటే ఒకరోజు డబ్బులు ఎక్కువ వస్తాయంటే ఆదివారం అయినా మానేసి వెళ్ళే వాళ్ళకి ఎట్టబొందుకుంటారు మహిమ దేహాలు. ఒకరోజు 500, 600 వదులుకోలేవు. నువ్వు పరలోకం ఎందుకు ఇవ్వాలి? మహిమ దేహం ఎందుకు ఇవ్వాలి నీకు అసలు? న్యాయమా చెప్పండి, మీరు ఆలోచించండి. దేవుని దినము, పరిశుద్ధ దినం ఆదివారం, పరిశుద్ధ నియామక సమయాలు ఉన్నాయి. అమావాస్య కూడికని, ఆల్ నైట్ ప్రేయర్ అని, ఇవన్నీ ప్రభు ఏర్పాటు చేసి మన ఆత్మీయ జీవితంలో ఒక అడుగు ముందే వేయాలి. ఎక్కడైతే తప్పిపోతున్నామో దాన్ని సరి చేసుకోవాలి. ఎక్కడైతే శత్రువు మనల్ని శోధిస్తున్నాడో వాటన్నిటి విషయంలో ప్రార్థన చేసి విజయం పొందుకోవాలని ప్రభు ఈ దినాలు ఏర్పాటు చేస్తుంటే, ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఒకే ఒక ఉద్దేశం. మనం వీటన్నిటి నుంచి తప్పించబడి, ఈ శోధనలన్నింటి నుంచి తప్పించబడి, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు, బోర్ర ఊదినప్పుడు, మేఘము పంపించినప్పుడు, రెప్పపాటులో ఆ మేఘం ఎక్కగలిగిన సామర్థ్యాన్ని, ఆ యోగ్యతను సంపాదించడం కోసమే ఇదంతా ఏర్పాటు. హల్లెలూయా! ఇవన్నీ పక్కన పెట్టేసి, ఈ ఉద్దేశాలు పక్కన పెట్టేసి, ఈ దేహమే సర్వం అనుకుంటే, ఈ జీవితమే, ఈ సుఖభోగాలే సర్వస్వం అనుకుంటే, అల్పకాల పాపభోగాలే, సుఖభోగాలే శాశ్వతం అనుకుని భ్రమలో బ్రతికేస్తుంటే ఎట్లా? ఇంకెప్పుడు పరలోకానికి మనం సిద్ధపడతాం? ముడత, మచ్చ, డాగు, కలంకం లేని కన్నికగా ఎప్పుడు సిద్ధపడతాం మనం? ఇది కాదు సమయం. ఇది కాదు సమయం. ప్రభు ఇస్తున్న సమయం కాదు ఇది. రేపొద్దు ప్రభు నిలబడినప్పుడు, అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? ప్రియులారా, ఇచ్చిన సమయాలన్నీ పోగొట్టుకొని మన సమయం అంతా కేవలం ఈ శరీరాన్ని పోషించడం కోసం, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కోసం, ధనం సంపాదించడం కోసం, వీటి కోసమే మనం ఉంటే, ఇక ఈ శరీరాన్ని కోసమే ప్రయాసపడుతుంటే, ఈ దీన శరీరం కోసం, ఈ సమాధిలో కట్టబడి ఈ శరీరం కోసం ప్రయాసపడుతుంటే, మహిమ దేహం కోసం ఎప్పుడు సిద్ధపడేది? ఎప్పుడు ఆరాటం? ఎప్పుడు? నా దేవుని పిల్లరా, మనం ఆలోచించాలి ఈ విషయాలు. యేసు ప్రభు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఎక్కడి నుంచి చెప్పండి? మృతుల్లో నుంచి. ఏ విధంగా భూమిలో నుంచి మొదట పన కొయ్యబడిందో, యేసు ప్రభు సమాధిలో నుంచి ప్రథమ ఫలంగా లేపబడ్డాడు. అదేవిధంగా ఆయన పొలంలో చేరేవారైతే, ఎవరైతే ఆయన పొలములో, సంఘములో ఎవరైతే చేర్చబడి ఉంటారో, ప్రభు సమయం వచ్చినప్పుడు, ప్రభు బోర ఊదినప్పుడు మనం కూడా కొయ్యబడి
పరలోకం చేరబోతున్నాం, కొట్లలో కూర్చబడబోతున్నాం, పరలోకం ఎదుట దేవుని ఎదుట మనం నిలబడబోతున్నాం. ఎంత అద్భుతమైన ఆ నిరీక్షణతో బతకాలి మనం, ఆ సంతోషంతో మనకి ఎన్ని శ్రమలున్నా, శోధనలున్నా, దుఃఖమున్నా, కుటుంబంలో ఆవేదనలున్నా ఆ నిరీక్షణ మనం బ్రతికించాలి. ఆ నిరీక్షణ కోల్పోతున్నారు చాలామంది. దేనికోసం? డబ్బు కోసం, దేనికోసం? అల్పకాల పాపభోగాల కోసం. వద్దు ప్రియులారా, విడిచిపెడతాం వాటిని. ఈరోజైనా మన హృదయాన్ని సరిచేసుకుంటూ ప్రభువుల స్థిరులుగా నిలుద్దాం. రెండోది, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూడండి ఎంత అద్భుతమైన వచనం, ఎంత హృదయాన్ని బలపరిచే వచనము చూడండి ఇది. ఇందాకేమో ప్రభు ఏ విధంగా ప్రథమ ఫలంగా మృతుల్లోంచి లేచాడో చూసాం. మన సమయం వచ్చినప్పుడు, ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం కూడా ఈ దీన శరీరాలు మార్చబడి మహిమ శరీరాలు ధరించుకొని పోతాము, ప్రభుని ఎదుర్కొంటామని చెప్పాం. ఇక్కడ చూడండి ప్రథమ ఫలం అంటే ఏంటో. ఈరోజు మనం ధ్యానం చేసేది ఏంటి? ప్రథమ ఫలము పండుగ. దాని యొక్క ఆత్మీయ సారాంశమును నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. చూడండి, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రభు మనల్ని కన్నాడంట. ఎట్లా? దేని ద్వారా? సత్యవాక్యం, దేవుని వాక్యం వల్ల మనం జన్మించాం. ప్రభు యొక్క అక్షయమైన బీజం, శాశ్వతముకు జీవం గల అక్షయమైన బీజం మన అంతరంగంలోకి వెళ్ళి మనల్ని సరిచేసింది, మనల్ని ఒప్పింపచేసింది. చూడండి, పేతురు ప్రసంగిస్తున్నప్పుడు, పెంతెకోస్తు పండుగ దినముందు పేతురు ప్రసంగిస్తున్నప్పుడు మరి ఆయా ప్రాంతాల నుంచి ఆ పండగకు వచ్చారు. యెరూషలేములో ఆ పెంతెకోస్తు పండుగ జరుగుతున్నప్పుడు యూదులందరూ, ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఆ పెంతెకోస్తు పండగకు వచ్చినప్పుడు పేతురు పరిశుద్ధాత్మ నింపబడి ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, పేతురు మాట్లాడుతున్న మాటలంట వారి హృదయంలో వెళ్ళి వారి హృదయాన్ని పొడిచినాయి అంట. హృదయంలో పొడవబడిన వారై ఉంటుంది. ఇంకో కింద ఫుట్ నోట్స్లో వారి హృదయంలో నరకబడిన వారై, వారి హృదయంని ఆ వాక్యం నరికేసిందంట. అంటే నరకటం అంటే ఏంటి? వారిలో ఉన్న పాపమును చూపించింది నరికి. ఇదిగో నీ పాపం, ఇది హృదయం అంతా ఉందనుకోండి, హృదయంలో ఉన్న పాపాన్ని దేవుని వాక్యం వెళ్ళి నరికిందంట. నరికేపాటికి ఏమైంది? ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి కొమ్మ నరికితే ఏమైంది? ఆ కొమ్మ ఏ విధంగా పడిపోయిందో అట్లాగే పేతురు వాక్యం చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారి హృదయంలో కార్యం చేసి ఆ మాటల ద్వారా వారి హృదయంలో ఉన్న పాపము నరకబడి వారి కన్నులు ఎదుటి కనపడిందంట. అప్పుడు దాకా వారు చూడలేని పాపాలు, వారిలో ఉన్న అపవిత్రత, వారిలో ఉన్న భక్తిహీనత, వారిలో ఉన్న చెడుతనం, దేవుడు అంటే లెక్కలేని స్థితి వారు చూసి పశ్చాత్తాపడ్డారంట. మనం పశ్చాత్తాపడుతున్నామా? దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చి, ఇదిగో నీ పాపము, ఇదిగో ఇది నీ దోషము, ఇది నా దోషమని ప్రభు మనకు వర్ణిస్తున్నప్పుడు, దేవుని వాక్యం వచ్చి మన హృదయంకి వచ్చి నరుగుతున్నప్పుడు, మనలో నా చెడు స్వభావాన్ని దూరం చేయాలని నరుగుతున్నప్పుడు మనం లోబడుతున్నామా? చూడండి, ఆ పెంతెకోస్తు దినమందు 3,000 మంది ఆ దేవుని వాక్యం నరుగుతుంటే, ఆ విభజిస్తుంటే, ఆ పాపాన్ని విభజిస్తుంటే, పాపాన్ని కప్పుపెట్టుకోవాలి కానీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టారు. 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం అది. కానీ అననీయ సఫీరా ఏం చేశారు? పేతురు ఒక పక్కన పాపమును చెప్తున్నా, పేతురు అననీయ సఫీరా పాపాలు ఒప్పిస్తున్నా, పరిశుద్ధాత్ముడు వారిలో నుంచి పేతురులో నుంచి ఒప్పిస్తున్నా, వారు ఏం చేశారు? కప్పేసుకున్నారు. మేము ఇంతకే అమ్మాం,
ఇంతకే అమ్మాం అని ఓట్రిచ్చి కొట్టారు. చూడండి, ఓట్రిచ్చి కొట్టడం, దైవ సేవను ఓట్రిచ్చి కొట్టవచ్చు. కానీ దేవుడికి నిలబడినప్పుడు దేవుడిని ఓట్రించగలవా? దేవుణ్ణి ఓట్రించలేం కదా, ఆయనకి ఎదురు చెప్పలేం కదా. జాగ్రత్త ప్రియులారా. స్టెఫను వాక్యం చెప్తుంటే ఆ సమాజపు పెద్దలు, గొప్ప తత్వవేత్తలు స్టెఫను వాక్యం చెప్తుంటే గొప్ప తత్వవేత్తలు, జ్ఞాన విద్వాంసులు అందరూ నిలబడి వింటూ స్టెఫను వైపు చూసి ఏం చేశారంట, స్టెఫను వాళ్ళ పాపమును, వారి యొక్క అవిధేయతను ఒప్పించాలని పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతుంటే స్టెఫను వైపు చూసి పొండ్లు కొరికారంట. ఎవరు? జ్ఞానులు, విద్వాంసులు, తత్వవేత్తలు ఏం చేశారంట, స్టెఫను వైపు చూసి పొండ్లు కొరికి కింద కొంగి రాళ్ళు తీసుకొని విసిరారంట. చూడండి, ఈనాటిలో అదే జరుగుతుంది. కొంతమంది ఏమో ఆ హృదయంలో ఉన్న పాపము నరకబడి సంఘంలో చేర్చబడుతున్నారు, స్థిరపరచబడుతున్నారు. కొంతమంది దైవ సేవకుడికి వ్యతిరేకంగా తయారవుతున్నారు. వ్యతిరేకమైన మాటలు, వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నారు. చూడండి, అది నాశనానికి దారితీస్తుంది. స్టెఫన్ని పట్టుకొని చంపారు. సంఘమే ఆగిపోయిందా? సంఘము అక్కడి నుంచే విస్తరించింది. హల్లెలూయా. సంఘం అక్కడి నుంచే 4 దిశలు వెళ్ళిపోయింది, అక్కడి నుంచి వ్యాప్తి చెందింది. దేవుని వాక్యాన్ని, దైవసేవకుని ఎదిరించొద్దు ప్రియులారా. అది మన పాపం అయితే నిజంగా మనం ఒప్పుకుందాం. ఆ లోపం నిజంగా మనలో ఉంటే సరి చేసుకుంటే ఎంత బాగుంటుంది. నేను బాప్తిసం తీసుకునే సమయంలో నేను మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఫస్ట్ నేను ఎక్కడైతే మారు మనసు పొందానో పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మారు మనసు పొందాను, బాప్తిసానికి సిద్ధపడుతున్నాను, బాప్తిసం ఇవ్వండి అని చెప్పాను, అడిగాను. ఆయన ప్రార్థన చేసి మరి ప్రభు ఆయనకి చెప్పారనుకుంటా. ఆయన ఏం చెప్పారంటే, ఇంకా నీలో ఏదో లోపాలు ఉన్నాయని చెప్తున్నారు ప్రభు అని చెప్పారు. నేను అప్పటికే మారు మనసు పొందాను, నా స్థితిని ప్రభు ఎదుట ఏదైతే ఆయాస్కరంగా ఉందో రెండింటి సరి చేసుకున్నాను. కానీ ఆయన చెప్పిన ఒక మాట నా హృదయాన్ని తాకి, ఇంకా ఏమన్నా లోపాలని చెప్పి మీరు నమ్ముతారు నమ్మరో కానీ ఎన్ని దినాలు ఏడ్చాను, ప్రభు నా లోపాలని నాకు చూపించి, ఇంకా ఎన్ని దినాలు ఏడ్చాను. కాలేజీకి వెళ్తా ఏడ్చేవాడిని, వస్తా ఏడ్చేవాడిని, ఖాళీ ఉంటే కూర్చొని ఏడ్చేవాడిని. ప్రభు నా లోపాలు ఏంటి, ఇంకా ఏవేవి నాకు బాప్తిసం తీసుకోకుండా ఆటంకంగా ఉన్నాయి అని చెప్పి ఇన్ని రోజులు ఏడిస్తే ఏమైందో తెలుసా? మా దైవ సేవకుడు మరి ప్రభు ఆయనకి ప్రేరేపించిన దాన్ని బట్టి పిలిచి బాప్తిసం ఇచ్చారు. హల్లెలూయా. మనం సరి చేసుకోవాలి, అంతేగాని వాళ్ళు అంతే చెప్తారు, వాళ్ళ మాట మనం ఎందుకు వినాలి, ఎందుకు లెక్క చేయాలి, అట్లా అనుకోకూడదు. లోపం ఉంటే ఒకవేళ దైవసేవకులు అని దేవుని వాక్యం కానీ లోపం ఉందని చెప్పినప్పుడు మనం సరి చేసుకుని కన్నీరు విడవాలి. కన్నీటి ప్రార్థన ఎంత గొప్పదో తెలుసా? పాపాత్ముడైన స్త్రీ ఎన్ని పాపాలు చేసిందో, ఎన్ని కుటుంబాలు కూల్చేసిందో, నిలువురా ఎన్నో కుటుంబాలు కూల్చేసిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపి, నేను ఒప్పుకొని కన్నీరు విడిచి పాదాలకు తడిపినప్పుడు ఆ విస్తారమైన పాపాలంట, 1, 2 కాదు, చిన్న చిన్న పాపాలు కాదు, కుటుంబాలు కూల్చేసింది విచారమైన పాపంతో, జీవితాలను పాడు చేసేసింది. యవనస్తుల సక్రమంగా నడుచుకుని జీవితాలను ఆకర్షించి పాపంలో నడిపించి ఎంతోమంది యవనస్తులు ఉసురు పోసుకుందామా? అలాంటి స్త్రీ పశ్చాత్తాపడితే కన్నీరు మునిరిగా ఏడిస్తే, ప్రభు నా లోపమని చెప్పి ఏడిస్తే ప్రభు క్షమించలేదా? ప్రభు సరిచేయలేదా? నా దేవుని ప్రియులరా, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుని వాక్యం మనకు వస్తున్నప్పుడు ఎదిరించొద్దు, సరి చేసుకుందాం. ప్రభువు మాట్లాడుతున్నాడని భయం ఉండాలి. మనకి ఏముండాలి? ప్రభువు మాట్లాడుతున్నాడని భయం ఉండాలి. ఆ భయం ఉంటే మనం ఆశీర్వదించబడతాం, సరిచేయబడతాం, ప్రభు కృప చెబుతారు. ఇక్కడ చూడండి 18వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూడండి, మనం ఎట్లా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. చూడండి, ఫస్ట్ మనల్ని
సత్యవాక్యం వల్ల ప్రభు కన్నాడు కదా. ప్రభు కన్నాడంటే మనం ఎవరు? ప్రభు యొక్క బిడ్డలం. ఆయన బిడ్డలమైన మనల్ని ప్రభు ఏ విధంగా ఉండాలని ఆశపడుతున్నాడు అంటే ప్రథమ ఫలముగా ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రథమ ఫలముగా ఉండాలి, ప్రథమ ఫలముగా ఉండాలని ఆశపడుతున్నాడు. అంటే ఈ ప్రథమ ఫలం ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పుకున్న ఉదాహరణలో నుంచి చూద్దాం. ఆ చెరువు నుంచి, ఆ పొలంలో నుంచి ఒక పన తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? యాజకుని చేతిలో పెడతారు. ఎవరైతే ఆ పొలంకి యజమాని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విత్తనం వేశారో, ఆరుగాలం కష్టపడ్డారో ఆ వ్యక్తి తన పంటలో నుంచి, తన పొలంలో నుంచి మొదటి పన తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? యాజకుని చేతిలో పెడతారు. ఈ యాజకుడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలో ఆ పనను అల్లాడిస్తాడు. అల్లాడించే అర్పణ అంటే ఈ పన ఇటు ఉందనుకోండి, ఈ పనని ఇట్ట పట్టుకొని పైకి కిందకి, ముందుకి వెనక్కి, ఈ కుడికి ఎడమకి దేవుని సన్నిధిలో అల్లాడించే అర్పణగా ఆ పనను యాజకుడు, ప్రధాన యాజకుడు అల్లాడిస్తాడు. ఈ అల్లాడించిన ఈ పన మొత్తం దేవునికే చెల్లుతుంది. ఈ తెచ్చిన ఈ పనలో ఒక్క గింజ కూడా ఏ మనుషుడికి వెళ్దాం, మొత్తం ఎవరికి వెళ్ళాలి? దేవునికి. ప్రథమ ఫలంగా ఉండటం అంటే ఏంటి తెలుసా? మన జీవితం, మన ప్రాణ, ఆత్మ, దేహము మొత్తం దేవునికి సజీవ యాగంగా అర్పించుకోవాలి. హల్లెలూయా. మరి ఎవరికి చెందడానికి వీల్లేదు. ఆ ప్రథమ ఫలం ఎవరికి చెందడానికి వీల్లేదు, ఎవరి చేతుల్లోకి వెళ్ళడానికి వీల్లేదు. అది దేవుని చేతుల్లోనే ఉండాలి. దేవునికి అంగీకృతమైన బలియాగంగా అది మారాలి. అప్పుడే మిగతా పంట ఆశీర్వదించబడుతుంది. ఆనాటి కాలంలో మన జీవితంలో ఈ దినం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ప్రథమ ఫలంగా దేవునికి ఉన్నామా? చెప్పండి. ప్రథమ ఫలంగా ఉంటే ఎట్లా ఉంటుంది? ప్రథమ ఫలంగా ఉంటే ఒక గింజ, కుడివైపు నుంచి ఒక వ్యక్తి వచ్చి ఒక గింజ కావాలని విరుచుకొని వెళ్ళడానికి కుదిరిద్దా? గోధుమ గింజలు బాగున్నాయి, టేస్ట్ బాగుంది, ఈ విత్తనం ఏదో వెరైటీగా ఉందని ఏ వ్యక్తి అయినా వచ్చి విరిచికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ పని నాకు నచ్చింది అని తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎవరు ఆ గింజను నోట్లో పెడతానికి వీల్లేదు. మొత్తం దేవునికే వెళ్ళాలి, మొత్తం దేవుని సేవలోనే ఉండాలి, అది దేవుని బలిపీఠం మీదే ఉండాలి, అది ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రథమ ఫలం అంటే అది దేవునికి మాత్రమే మనం చెందాలి, దేవుని మాత్రమే మనం సంతోషపరిచే వారిగా ఉండాలి, దేవునికి మాత్రమే ప్రీతికరమైన అర్పణగా మనం ఉండాలి. ప్రియులారా, మనల్ని చూసిన వారు దేవుని మహింపరచగలగాలి. ఇప్పుడు చూడండి, ప్రథమ ఫలంగా ఉండమంటే చూడండి, సృష్టి అంతట్లో మనల్ని దేవుడు ప్రథమ ఫలంగా కోరుకున్నాడంట. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ పంట ఉంది కదా, చేల దగ్గరికి వెళ్దాం, మళ్ళీ చేల దగ్గరికి తీసుకెళ్తాం. ఆ పొలం అంతట్లో ఉన్న మొదటి పనిని ఏ విధంగా కొయ్యబడిందో అట్లాగే ఈ సృష్టి అంతా ఉంది. కానీ సృష్టి అంతటిని ప్రభు కోరుకోవాలా. ఏ నక్షత్రాన్ని, ఏ సూర్యుడిని, ఏ గ్రహాన్ని, ఏ గ్యాలక్సీని ప్రభు కోరుకోవాలా. ఎంతో అల్పులమైన మనల్ని తన మహిమలో స్థానం ఇచ్చేందుకు ప్రభు మనల్ని కోరుకున్నాడు. మనం ఎలా ఉండాలని తెలుసా? మనల్ని చూసిన వారు, ఇప్పుడు ఆ గోధుమ గింజ చేలో నుంచి వచ్చింది కదా, ఆ గోధుమ గింజ చూస్తే, ఒక గింజని పట్టుకొని చూస్తే అర్థమైపోద్ది ఏమని, మిగతా పంట అంతా ఎంత క్వాలిటీతో ఉందో కదా. అంతే కదా. రైస్ బ్యాగ్ కొనడానికి వెళ్ళారు, మొత్తం అంతా అడుగు నుంచి తవ్వుతారా? అడుగుని ఏముందని త్వరగా పైన ఆ సంచిలో 4 గింజలు చూస్తే అర్థమైపోద్ది దాని క్వాలిటీ ఏంటి, అది ఏ రకం, దాని నాణ్యత ఏంటి అర్థమైపోద్ది. అట్లాగే పొలం అంతా ఎలాగుంది, పొలం అంతా ఎలా ఉండబోతుంది అని తెలియాలంటే ఏం చేస్తే సరిపోద్ది? యాజకుడి దగ్గర ఉన్న ఆ పనిలో ఉన్న ఆ గింజలు పట్టుకుంటే అర్థమైపోద్ది. అట్లాగే మన జీవితంలో కూడా ఎట్లా ఉండాలి తెలుసా? పరలోకం ఎట్లా ఉంది అని, ఎట్లా ఉంటుంది అని అడిగేవారికి, డౌట్ ఉన్నవారికి, అన్యులకి చెప్పగలగాలి. మన ఐక్యత చూసినప్పుడు, సంఘంలో మన ప్రేమను చూసినప్పుడు, కుటుంబంలో మనం నడుచుకునే నడకను చూసినప్పుడు లోకస్తులు చెప్పుకోవాలి, దేవుణ్ణి ఎరగని వారు చెప్పుకోవాలి, వాక్యం పట్ల అవగాహన లేని వారు చెప్పుకోవాలి. ఏమని? పరలోకం అంటే వీళ్ళు, పరలోకంలో వీళ్ళలాగే ఉంటారేమో, వీళ్ళలాగే ప్రేమ కలిగి ఉంటారేమో, వీళ్ళలాగే పరిశుద్ధత కలిగి ఉంటారేమో అని చెప్పుకోవాలి. అది ప్రథమ ఫలంగా జీవించడం అంటే, ప్రథమ ఫలంగా ఉండటం అంటే. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం
ముగించిన వాక్యం ఇక అలసిపోయారు వాక్యం విని ఎక్కువసేపు చెప్పానా? ప్రథమ ఫలంగా ఉన్నటువంటి అది పంట అంతా చూడవసరలా, పంటలో ఉన్న ఫస్ట్ ఉన్న 4 విత్తనాలు చూస్తే అర్థమైపోద్ది కదా. అట్లాగే పరలోకం ఎట్లా ఉంటుంది అనే దానికి మనం ముంగుర్తుగా ఒక ప్రథమ ఫలంగా మనమే ఉండాలి. మనలో ఉన్న పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత, సమాధానం ఇవన్నీ అర్థం పట్టినట్టు ఉండాలి. పరలోకం ఎట్లా ఉండబోతుందనే దానికి అప్పుడు ప్రభు మనం బట్టి సంతోషిస్తాడు. మనం కూడా పరలోక రాజ్యం చేరుకుంటాం. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి బలహీనుడిని అచ్చలిపోని నిలబెట్టుకొని నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ 3 దినంలో ఉపవాస ప్రార్థన కొడుకులో ఈ చివరి దినం నీ ప్రజలందరితో కలిసి ప్రభు నిన్ను ఆరాధించడానికి, ప్రభా నీకు ప్రార్థన చేయడానికి, నీ ప్రజలతో నీ మాటలు పంచుకోవడానికి నాకు కూడా ఇచ్చిన భాగ్యం కొరకే స్తోత్రాలు ప్రభువా. ప్రథమ ఫలంగా ఉండడం అంటే ఏంటో, ప్రథమ ఫలమ అర్థమేమో మరొకసారి విపులంగా మాతో మాట్లాడారు తండ్రి. ఈ మాటలు మా హృదయమందు ఉంచుకొని మేము ప్రభువా ప్రథమ ఫలంగా సిద్ధపడటానికి సహాయం చేయండి ప్రభువా. సృష్టి అంతట్లో మమ్మల్ని మీరు కోరుకున్నారు ప్రభువా, మరి దేన్ని కోరుకోలేదయ్యా. సృష్టి అంతట్లో ప్రభువా చెడిపోయి పడిపోయి ప్రభువా నానా బాధల చేత, ఇక్కట్ల చేత సతమతమవుతున్న మా జీవితాలను మీరు ఆకర్షించి ప్రభువా నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. మా జీవితాలను మార్చారయ్యా, మా హృదయంలోకి వచ్చారు తండ్రి. నీకు స్తోత్రములయ్యా. మా హృదయంలో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించి ఈ రక్తంతో కడిగి ప్రభువా జీవ మార్గంలో మాకు బోధించిన తండ్రి నీకు స్తోత్రములు. నీవు ఏ విధంగా ప్రథమ ఫలంగా లేపబడ్డావో మేము నిన్నే ముందు పెట్టుకుని జీవిస్తే, నీ మార్గంలో మేము నడిస్తే, మా సమయం వచ్చినప్పుడు నువ్వు బోర ఊదినప్పుడు మేము కూడా లేపబడతామయ్యా. మృతుల్లో నుంచి లేపబడతాం, మహిమ దేహాలతో లేపబడతాం. ఈ నిరీక్షణ మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రములు. ఈ నిరీక్షణ అందరిలో హృదయంలో ప్రజ్వలిస్తూ ఉండాలి ప్రభు. ఈ నిరీక్షణ మా జీవితాన్ని మరలుస్తూ ఉండాలి ప్రభు. నీ మార్గంలోకి తండ్రి నీకు స్తోత్రం. వచ్చి నీ బిడ్డ హృదయాన్ని మీరు సరిచేస్తూ రండి ప్రభు. హృదయంలో అటువంటి నిరీక్షణతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదే విధంగా ప్రభు మేము ప్రథమ ఫలంగా ఉండాలంటే ఏ విధంగా యాజకుని చేతిలో ఉన్న ఆ మొదటి పన, ఆ ప్రథమ ఫలం దేవునికి మాత్రమే, నీకు మాత్రమే చెందుతుందో, బలిపీఠం మీద అర్పితమవుతుందో ప్రభు, మేము కూడా ప్రభు నీకు మాత్రమే చెందుతూ నీ బలిపీఠం మీద ఎల్లప్పుడూ నిలిచేవారిగా ఉంటూ సహాయం చేయండి. ఈ బలిపీఠం అగ్ని చేత ఎల్లప్పుడూ కాల్చబడేవారిగా ఉంటూ సహాయం చేయండి ప్రభు. మా హృదయంలో ప్రభు నీకు అంగీకారంగా ఉంటూ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మల్ని సరి చేసుకుంటూ ప్రభు మా హృదయాన్ని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ప్రభు మా సమస్యల విషయమై, మా శోధనల విషయమై నీకు చెప్పుకుంటూ విడుదల పొందడానికి సహాయం చేయండి ప్రభు. నీ బిడ్డలు ఎంతమంది అయితే తమ హృదయాన్ని సన్నిధిలో కుమ్మరిస్తున్నారో ప్రభు, ఇది నా సమస్య, ఇది నా శోధన, ఇది భారమని చెప్పుకుంటున్నారో ప్రభు, దయతో అంగీకరించండి, దయతో విడిపించండి, దయతో జయమివ్వండి. దయతో అపవాది ఎక్కడెక్కడైతే ప్రభు వారిని బంధించి ఉంచారు, ఎక్కడెక్కడైతే సులువుగా చిక్కులు పెట్టు పాపము ప్రభు వెనక్కలు లాగుతూ ఉన్నదో ప్రభు, లోక ఆశ వెనకలు లాగుతూ ఉన్నదో ప్రభు, ఏమి శోధనలుగా ఉండి ప్రభు వేధిస్తున్నాయో ప్రభు, నెమ్మది లేకుండా చేస్తున్నాయో ప్రభు, దయతో ఒక్కసారి మీరు కనికరించండి ప్రభు. నీ ఒక్క చూపు చాలు ప్రభు, నీ మాట చాలు నాయన ప్రభు, నీ నడిపింపు చాలు ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు ఆదరించండి ప్రభు. రొమ్మును ఎత్తుకొని తల్లి ఆదరించినట్టుగా నేను ఆదరిస్తానని మాట ఇచ్చిన దేవా, ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి ప్రభు. ఎంతమంది నీ బిడ్డలు ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు ప్రభు, వాడి జోలికి మరలా పోకుండా ప్రభు పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేయండి, పరిశుద్ధులు నిలవడానికి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు వర్తమానంలో సందేశంలో మా అంతరంగంలో మీరు దీవించి నిజముగా ప్రభు మేము ప్రథమ ఫలం అర్పణగా నీ చేతుల్లో ఉండటానికి సహాయం చేసి మహిమ పొందమని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. స్తోత్రం.